అనుకూలమైన వార్తలైతే గనక అరపేజీ రాయి, అదే సందర్భంలో వ్యతిరేకమైన వార్తలైతే ఒక్క ముక్క కూడా రాయబాక, లేదా ఎవరికి కనీ కనపడకుండా రాయి. ఇది ఏ పత్రికల ధోరణి ఆ పత్రికలే. మొన్న జగన్మోహన్ రెడ్డి బ్రిటన్కి, అట్లాగే అమెరికాకి, ఇతర దేశాలకి విజయసాయిరెడ్డి వెళ్ళడానికి కోర్టులో పిటిషన్లు వేస్తే సిబిఐ వ్యతిరేకించింది అంటూ దాన్ని ఒక 2-3 కాలమ్స్ వార్త రాసుకొచ్చారు. ఇదిగో ఇట్లాంటోడా జగన్మోహన్ రెడ్డి, ఎట్లా చేస్తాడు, ఇట్టెట్లా చేస్తాడు, అతను వెళ్ళడానికి వీల్లేదన్నారు. నేను ఆ రోజునే ప్రస్తావించి, బెయిల్ ఇచ్చినప్పుడు ఇవ్వకముందు ఒక లెక్క ఉంటుంది, బెయిల్ ఇచ్చిన తర్వాతన విదేశాలకు వెళ్ళడాన్ని ఎవ్వరూ ఆపరు, ఏ కోర్టులో ఆపవు అన్నట్టు. ఇప్పుడు అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి బ్రిటన్ టూర్కి వాళ్ళ కూతుళ్ళ దగ్గరికి వెళ్ళడానికి సిబిఐ కోర్టు అనుమతించింది. సెప్టెంబర్ 3 నుంచి 25 దాకా బ్రిటన్లోని తమ కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు జగన్కి అనుమతించింది. జగన్ చేసుకున్న దరఖాస్తు మీద 5 ఏళ్ల కాలపరిమితితో పాస్పోర్టును జారీ చేయాలని పాస్పోర్ట్ అధికారికి ఆదేశాలు జారీ. మొన్న ఆ రోజున వాళ్ళు ఏమని అడిగారు సిబిఐ వాళ్ళు, ఒక నెల రోజులకే రెన్యూవల్, అంతకు మించి చేయనీయద్దు, ఏడాది కూడా కాదన్నారు. ఇప్పుడు కోర్టు 5 ఏళ్ల కాలపరిమితితో పాస్పోర్ట్ జారీ చేయమని చెప్పి ఆదేశించింది. దేశం విడిచి వెళ్లే ముందు పర్యటన వివరాలను కోర్టుకి సిబిఐకి అందజేయమని చెప్పి షరతు పెట్టింది. మొబైల్, ల్యాండ్లైన్, ఫ్యాక్స్, ఈమెయిల్ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం ఉత్తర్వులు జారీ చేశారు.